ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని షష్ఠమ సర్గలోని ప్రథమ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. ఆత్మసఖితోడ సందేశమంపి గౌరీ గుట్టుగాగ విశ్వాత్మునకును మదీయదాత భూభృతుడగునట్లు దయవదంబు వేడు మంచని వినయ వివేకమతిని. దయవదంబు వేడు మంచని వినయ వివేకమతిని అనగా ఆత్మసఖి తన ఇష్టసఖి తోడాతో గౌరీ పార్వతి గుట్టుగాగా రహస్యముగా విశ్వాత్మునకును విశ్వమే ఆత్మగా కల ఈశ్వరునకు మదీయ దాత నన్ను దానము చేయువాడు భూభృతుడగునట్లు హిమవంతుడు అగునట్లు దయతో పదంబు ఆ స్థితిని వేడుము ప్రార్థించుము అంచు ప్లస్ అని వినయముతో వివేకమతిని వివేకము గల బుద్ధితో సందేశమును పంపినది అనగా తన ఇష్టసఖి అయిన చెలికత్తెతో పార్వతి రహస్యముగా విశ్వమే ఆత్మగా కల ఈశ్వరునకు నన్ను దానము చేయువాడు హిమవంతుడు అగునట్లు దయతో ఆ స్థితిని ప్రార్థించుము అనగా నన్ను కన్యాదానము చేయవలసినదిగా హిమవంతుని ఎట్లయినా ఒప్పించు పరిస్థితి నీవే కలుగజేయుము అని వినయముతో వివేకము గల బుద్ధితో పరమేశ్వరునకు సందేశము పంపినది అని ఈ శ్లోకమునకు భావము. అటుల సందేశమంపితానంతరంగమందు ప్రియునందు నిశ్చలయగుచు నిలచే పరభృతోన్ముఖియే చూట తరుసు శాఖ దరికి చేరుచు తలపులాతురత గౌరీ దరికి చేరుచు తలపులాతురత గౌరీ అనగా అటులా ఆ విధముగా సందేశమును పంపి తాను ప్లస్ అంతరంగమందు తాను మనస్సులో ప్రియునందు ప్రియునిపై నిశ్చలయగుచు నిశ్చలమైనదయ్యి చూతతరు మామిడి చెట్టు సుశాఖ కొమ్మ దరికిన్ దగ్గరకు చేరుచు వెళ్ళుచుండు పరభృతోన్ముఖియై తుమ్మిదవలే తలపుల ప్లస్ ఆతురత ఆలోచనల తొందరతో గౌరీ పార్వతి నిలిచెను అనగా ఆ విధముగా సందేశమును పంపి తాను మనస్సులో ప్రియునిపై నిశ్చలమైనది అయి అనగా దృఢ విశ్వాసము కలది అయి మామిడి చెట్టు కొమ్మ దగ్గరకు వెళ్ళు చుండు తుమ్మెదవలే ఆలోచనల తొందరతో పార్వతి నిలచెను అని ఈ పద్యమునకు భావము. అట్టులీయగుగాకని పట్టునెట్టులోను మాసతిన్ విడచి యాలోన సప్త ఋషుల స్మరసాసనుండు స్మరించి దేవదేవుడంతట కన్య నర్ధించదలచి దేవదేవుడంతట కన్య నర్ధించదలచి అనగా అట్టులే ప్లస్ అగుగాక ఆ విధముగానే అగునుగాక అని పట్టునెట్టులో మనసులో ఎటులోన్ ఉమా సతిన్ ప్లస్ విడచి పార్వతిని వదలి ఆలోన అంతలో సప్త ఋషులను స్మరశాసనుండు ఈశ్వరుడు దేవదేవుడు ప్లస్ అంతటా అప్పుడు పరమేశ్వరుడు కన్యన్ ప్లస్ అర్థించన్ కన్యను తనకిమ్మని అడుగుటకు తలచి భావించి స్మరించే తలచెను అనగా
ఆ విధముగానే అగునుగాక అని మనసులో ఎటులో పార్వతిని వదిలి, అంతలో సప్తఋషులను పరమేశ్వరుడు కన్యను తనకిమ్మని అడుగుటకు భావించి స్మరించెను లేదా తలచెను అని ఈ శ్లోకమునకు భావము. ఎప్పుడైతే ఆ చెలికత్త తన సందేశమును, పార్వతి యొక్క సందేశమును పరమేశ్వరునకు విన్నవించినదో, ఆమెను తన మనస్సులో స్మరించుకొని సప్తర్షులను తనకు సరి అయిన జోడి అయిన పార్వతిని కన్యాదానము చేయుటకు అడుగుటకు వారిని పంపదలిచి పరమేశ్వరుడు వారిని మనస్సులో తలంచెను అని ఈ శ్లోకమునకు భావము. వ్యోమ పదమందు ద్యోత ప్రభా మాహత్య మండలైక తపోధనుల్ మాన్యులైన వారు అరుంధతి సతి తోడ వచ్చి ప్రభువు మ్రోల ప్రత్యక్షమైరి ప్రమోదముంది ప్రత్యక్షమైరి ప్రమోదముంది అనగా వ్యోమ పదమందు ఆకాశ మార్గమందు ద్యోత ప్రభ కనిపించడి కాంతితో మాహాత్య మండలైక వెలుగు మండలాకృతి కల తపోధనులు తపస్సునే ధనముగా నెంచిన వారు మాన్యులైన గౌరవనీయులైన వారు ప్లస్ అరుంధతి సతితోడ వారు అరుంధతి సతితో వచ్చి ప్రభువు మ్రోల ఈశ్వరుని సన్నిధి ప్రమోదముంది సంతోషముతో లేదా ఆనందముతో ప్రత్యక్షమైరి అనగా ఆకాశ మార్గమందు కనిపించడి కాంతితో వెలుగు మండలాకృతి కల తపస్సునే ధనముగా నించిన వారు గౌరవనీయులైన సప్తర్షులు అరుంధతి సతితో వచ్చి ఈశ్వరుని సన్నిధి సంతోషముతో ప్రత్యక్షమైరి అని ఈ శ్లోకమునకు భావము. తీరమందార సుమ సముత్కిర తరంగ మిలిత దిజ్జాగమద గంధ సలిల పూర్ణ అభ్ర గంగా ప్రవాహ సమావృతాంగములను ముత్యాల జందముల్ పటముచుండ హేమవల్కల ధారుల హేడమానో లాతరత్నాక్ష సూత్ర సంధత్త హస్తు దాశ్రుధాలికి కల్పద్రుమాళులనగా నిలచి ప్రవ్రజ్య గృహ్ణ సన్నిహిష్ఠులైనా అనగా తీరా గట్టుల మీదనున్న మందార కుసుమ మందార చెట్ల సముత్కిర పుష్పములతో తరంగమిళిత అలలతో కలిసిన దిజ్నాగా ఏనుగుల మదగంధములతో కూడిన సలిల జలములు గల పూర్ణాభ్ర పూర్ణమైన స్వర్గ గంగా ప్రవాహ గంగా నదిలో సమాప్లుత స్నానము చేయు అంగములను శరీరము కల ఋషులు ముత్యాల జంధ్యములు పొడముచుండ మెరయుచుండ హేమ వల్కలధారులు బంగారపు వస్త్రములను ధరించిన వారు అహీడమానులు గౌరవింపదగిన వారు అట్టరత్నాక్ష సూత్ర మంచి రత్నములతో పొదిగిన అక్షమాలచే సంధత్త హస్తులు శోభించిన హస్తము కలవారు ఆశ్రితాళికి ఆశ్రయించిన వారికి కల్పద్రుమాళులనగా కల్పద్రుమముల వలె నిలచి ప్రవ్యజ్య గృహస్థ సన్నిహిష్టులైన వానప్రస్థాశ్రమమందు స్థిరముగా ఉన్నవారు అనగా గట్టుల మీదనున్న మందార చెట్ల పుష్పములతో అలలతో కలిసిన ఏనుగుల మదగంధముతో కూడిన జలములు గల పూర్ణమైన స్వర్గ గంగా నదిలో
స్నానము చేయు శరీరములు కల ఋషులు ముత్యాల జంధ్యములు కనిపించుచుండ బంగారపు వన్నెగల వస్త్రములను ధరించిన వారు, గౌరవింపదగిన వారు, మంచి రత్నములతో పొదిగిన అక్షమాలచే శోభించిన హస్తములు కలవారు, ఆశ్రయించిన వారికి కల్పద్రుమము వలె నిలిచి వానప్రస్థాశ్రమమందు స్థిరముగా ఉన్నవారు అయిన ఋషులను ఈ శ్లోకములో వర్ణించుచున్నారు అని భావం. మునులధస్థిత సప్తాశ్వముల ననోరుకృత సమావర్చితంబైన కేతనంబుచే సహస్ర రశ్మి సముదీక్షితులనైన శాశ్వత కల్పవాసులౌ సంయములను శాశ్వత కల్పవాసులౌ సంయములును అనగా మునుల ధస్థిత మునులకు కిందగానున్న సప్తాశ్వములన్ సప్తాశ్వముల రథము అనూరుకృత అనూరుని చేత సమావర్చితం పైన కింద కుదింపబడిన కేతనంబుచే జెండాతో సహస్రరశ్మి 1000 కిరణములు గల సూర్యునిచే సమదీక్షితులనైన పైకి చూడబడిన వారైన శాశ్వత కల్పవాసులౌ శాశ్వతముగా విష్ణులోకమునందు నివసించు సంయములును సంయమము కలవారు అనగా మునులకు కిందగా నడుచు సప్తాశ్వముల రథము అనూరుని చేత కింద కుదింపబడిన జెండాతో 1000 కిరణములు గల సూర్యునిచే పైకి చూడబడిన వారైన శాశ్వతముగా విష్ణులోకమునందు నివసించుచు సంయమము కలవారు అని ఈ శ్లోకమునకు భావము. ప్రళయకాల మహాపదన్ బడయకుండ బాహులత తోడ సార్థ బిభర్తమైన భువి వరాహ దంశ్రాగ్ర సముద్రతముగను శాశ్వతులు నౌటనుంద్రు దంష్ట్రాగ్రమందే శాశ్వతులు నౌటనుంద్రు దంష్ట్రాగ్రమందే అనగా ప్రళయకాల మహాపదన్ ప్రళయకాలములో వచ్చు మహాపదను పడయకుండా పొందకుండా బహులతతోడ లతల వంటి తన చేతులతో వరాహ దంష్ట్రాగ్ర మహావరాహమూర్తి కోరల చివర సార్థ బిభర్తమైన భువి సార్థకముగా భర్తచే నిలుపబడిన భూమి సముద్రతముగను ఉద్ధరించబడగా శాశ్వతులు నౌటన్ వీరు శాశ్వతులు గావున దంష్ట్రాగ్రమందే కోరల చివర ఉండెదరు అనగా ప్రళయకాలములో వచ్చు మహాపదను పొందకుండా లతల వంటి తన చేతులను మహావరాహమూర్తి తన కోరల చివర సార్థకముగా భర్తచే నిలువపడిన భూమి ఉద్ధరించబడగా వీరు శాశ్వతులు గావున కోరల చివర ఉండెదరు అని ఈ శ్లోకమునకు భావము. విశ్వయోనికనంతర వివిధ సర్గ శేషమునకు బ్రణయన ఋషీశ్వరులను ధాతలని పురావిధులు పురాతనులని కీర్తనల్ చేయు మాన్యులాంగీరస గణము కీర్తనలు చేయు మాన్యులాంగీరస గణము అనగా మాన్యులు ప్లస్ ఆంగీరస గణము మాన్యులైన ఆంగీరసాది సప్తర్షి గణము విశ్వయోనికి బ్రహ్మదేవునకు అనంతర తర్వాత వివిధ సర్గ విశేషమునకున్ మిగిలిన జీవరాశులన్నిటికీ ధాతలని సృష్టికర్తలని పురాతనులని పురాతనులనుచు పురావిధులు పూర్వజ్ఞులు కీర్తనల్ ప్లస్ చేయు కీర్తించు ఋషీశ్వరులు ఈ సప్తర్షులు ప్రణయన ప్రణుతింపదగిన వారు అనగా మాన్యులైన ఆంగీరసాది సప్తర్షగణము బ్రహ్మదేవునకు తర్వాత మిగిలిన జీవరాశులన్నిటికీ సృష్టికర్తలని
పురాతనులనుచు పూర్వజ్ఞులు కీర్తించు ఈ సప్త ఋషులు ప్రణుతింపదగినవారు అని ఈ శ్లోకమునకు భావము. ప్రాక్తనుల్ విశుద్ధులు పరిపక్వ ఫలదు లై తపః ఫల భోక్తులు నయ్యు తపమునందే సన్నిష్ఠులైనట్టి సంయములను శివుడు స్మరించినంత విచ్చేసి నిలువా. శివుడు స్మరించినంత విచ్చేసి నిలువా అనగా ప్రాక్తనుల్ పూర్వజన్మలందు తపస్సు చేసిన వారు, విశుద్ధులు పరిశుద్ధమైన మనస్సు కలవారు, పరిపక్వ ఫలదులై పూర్తిగా నిండిన ఫలము పొందినవారు, తప ఫలభోక్తలు తపోఫలమును అనుభవించిన వారు అయ్యు అయినప్పటికీ తపమునందే తపస్సు చేయుటయందే సన్నిష్ఠులైనట్టి నిష్టగలవారు అయిన సంయములను మునీశ్వరులను శివుడు స్మరించినంత తలచుకున్నంత మాత్రముననే విచ్చేసి నిలువ వచ్చి నిలచిరి అనగా పూర్వజన్మలందు తపస్సు చేసిన వారు, పరిశుద్ధమైన మనస్సు కలవారు, పూర్తిగా నిండిన ఫలము పొందినవారు, తపోఫలమును అనుభవించిన వారు అయినప్పటికీ తపస్సు చేయుటయందే నిష్టగలవారు అయిన మునీశ్వరులు అప్పుడు శివుడు తలచుకున్న మాత్రమునే వచ్చి నిలచిరి అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.